నేను సాత్వికుడను అని చెప్పుకుంటే సరిపోదు, ప్రాక్టికల్గా నిరూపించి చూపించాలి. నేను డాక్టర్నండి అంటే కుదరదు. డాక్టర్ ఏం చేసి డాక్టర్ అవ్వాలి? ఆపరేషన్ చేసి నేను డాక్టర్నే, ఆ పేషెంట్ని బ్రతికించి, చంపేసి కాదు, బ్రతికించి ఇదిగో నేను డాక్టర్ను, నేను ఎంతో ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఆపరేషన్ చేసి వ్యక్తిని బ్రతికించాను. అప్పుడు డాక్టర్ అవుతాడు. చంపేస్తే డాక్టర్ అవుతాడా? అవడం. రైట్. ఇప్పుడు మనం అలా ఆలోచన చేస్తే నేను సాత్వికుడను అంటే సరిపోదు. ఆ సాత్వికుడు ప్రాక్టికల్గా నిరూపించుకోవాలి. ప్రాక్టికల్గా చూపించాలనంటే మరి ఎలా చూపించాలి అని అంటే మొట్టమొదటి నేను అంటాను, ఇప్పుడు నేను సాత్వికుడను అని ప్రభు చెప్పారు. చెప్పినటువంటి ఆయన ప్రాక్టికల్గా నిరూపించాలి. నిరూపిస్తేనే కదా మనం ఆయన దగ్గర నుంచి తీసుకుంటాం. అవునా కదా? ఇప్పుడు మనం ఆయన నిరూపించినప్పుడు మనం ఆయన దగ్గర నుండి తీసుకుని నేను కూడా సాత్వికుడను అని మనం కూడా చెప్పుకోవచ్చు. ఎలా చెప్పుకోవచ్చు నేను ఒకసారి మాట్లాడతాను, చూడండి, ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ప్రాక్టికల్గా మనం కూడా ఆలోచన చేద్దాం. ఇప్పుడు సాత్వికమైనటువంటి మనసు లేక సాత్వికులుగా మీరు ఉండాలనుకుంటున్నారా లేదా? చెప్పాలి. సాత్వికంగా ఉండాలనుకున్న వాళ్ళు ఎంతమంది? ఒకసారి మళ్ళీ ఒకసారి చిన్న హ్యాండ్ రేజ్ చేయండి, చెప్తాను. ఎంతమంది సాత్వికులు ఉండాలనుకున్న అలా ఉంచండి ఒకసారి. ఎవరు దించొద్దు. చెయ్యి అంత పొడవ సాగితే అంత పొడవ అలా ఉంచండి. ఏంటి మీరు ఉండాలని అనుకోవట్లేదేంటి? ఉండాలనుకుంటున్నారా? ఒకసారి చేయొద్దండి. నేనైతే ఉండాలనుకుంటున్నాను. మీరు మీరు ఉండాలనుకున్న వాళ్ళు చూడండి, చేయొద్దండమ్మా. అందరూ ఎత్తండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరిలో కూడా సాత్వికాన్ని కోరుకున్నారు. దించొద్దు ఎవరు కూడా. తిమ్మిరెక్కినా సరే అలా ఉంచండి, నేను చెప్తాను. రైట్. ఇప్పుడు సాత్వికంగా ఉండాలి అని అనుకుంటే కనుక మొట్టమొదట ఎవరో దించకండి. అలాగే ఫస్ట్ నాకు కోపం లేదు అన్న వాళ్ళే చెయ్యి అలా ఉంచండి. ఫస్ట్ చెయ్యి అలా ఉంచాలి. కోపం లేదన్న వాళ్ళే చెయ్యి అలా ఉంచండి. అస్సలు నాకు కోపం లేదండి, నేను ఎవరి మీద కోపం పడినా, నాకు కోపం రాదు అన్నవాళ్ళు చెయ్యి ఉంచండి. ఏది ఫస్ట్ బాల్కే చాలా వికెట్లు పడిపోయి, ఏటి ఒక వికెట్ పడుతుంది అనుకుంటే ఏటి అన్ని వికెట్లు పడిపోయాయి. రైట్, చాలా సంతోషం. ఇంకా రెండు రెండు కనపడుతున్నాయి. ఓకే, ఇంకా 2 వికెట్స్ ఉన్నాయి. రైట్, అప్పటికే అయిపోయింది. ఒక్కసారికి మొత్తం అంతా అయిపోయింది. అయిపోయిందా? రైట్. అయితే ఒక్కలే నిలబడ్డారు ఇప్పటికీ. రెండోది దింపించేసావా? అయిపోయింది. కొంచెం లేట్ అయింది తప్ప కానీ ఈ బాల్ కూడా తగిలేసింది. అంటే చూసారా, సాత్వికం అని అంటే మొట్టమొదట ఒకటి ఉండకూడదనేసరికి మొత్తం అన్నీ దిగిపోయి కొంతమంది తెలివైన వాళ్ళు లేపలేదు. ఓకే, జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం పిల్లలు. ఇప్పుడు సాత్వికం క్రైస్తవుడు అంటే ఎవరిని వెంబడించేవారు? క్రీస్తుని వెంబడించేవారు. ఎందుకంటే ఆయన అంటారు, వెళ్ళు నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు ఆయన. నా గొర్రెలు నా స్వరము వినును, నేను మంచి కాపరిని, వారి కొరకు నేను నా ప్రాణమును కూడా పెడతాను అన్నాడు. అంటే ప్రభు అన్నటువంటి మాటలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రియులరా, లేకపోతే సాత్వికులుగా జీవించాలి అని అంటే కనుక నేను అంటున్నాను, ఒక్క లక్షణాన్ని ప్రభువులో ఉన్నది తీసుకోవడానికి ప్రపంచం ఈరోజు గడగడలాడిపోతుంది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఏమైపోతున్నారు? గడగళ్ళాడిపోతున్నారు. ఎందుకు గడగళ్ళాడిపోతున్నారు అని అంటే, ఈ లక్షణం మనలోనికి రావాలని అంటే మనలో ఉన్నటువంటి కొన్నిటిని ఏం చేయాలి? పారద్రోలాలి. అలా పారద్రోలినప్పుడే లక్షణాలు మనలోనికి వస్తాయి. అందుకే నేను చెప్తున్నాను, ఇప్పుడు సాత్వికంగా ఉంటే సాత్వికుడు అని చెప్పుకుంటే సరిపోదు. ప్రాక్టికల్గా నేను ఎందుకు చెప్పానంటే, ఈ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 39వ వచనాన్ని చూడండి ఒకసారి. 39వ వచనంలో ఏమని రాయబడింది? నేను మీతో చెప్పినదేమనగా దుష్టుణ్ణి ఎదిరింపక, ఆ లైన్ బాగా గుర్తుపెట్టుకోండి, నిన్ను కుడి చెంప మీద కొట్టు అని వానికి ఎడమ చెంప కూడా త్రిప్పుము అన్నాడు. ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తున్నాం. ప్రాక్టికల్గా ఈ వచనాలను మనం ఏం చేస్తున్నాం?
పరిశోధన చేస్తున్నాం. ఇలా ప్రాక్టికల్గా చేసినప్పుడు ప్రభు ఏమన్నారంటే, ఎవడైనా నిన్ను కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప కూడా త్రిప్పుము అన్నాడు. ఇందాక నేను ఏమడిగాను మిమ్మల్ని? కోపం లేని వారు ఎవరైనా ఉంటే చెయ్యి అలా ఉంచండి అన్నాను. ఇప్పుడు కోపంతో పాటు పక్కన పెడితే, ఎవరైనా పక్కన పెడితే, ఆ మాట పక్కన పెడితే ఇంకేంటట, కుడి చెంప మీద కొట్టేవాడికి ఏ ఏ ఏ చెంప చూపించాలంటే ఇప్పుడు ఎడమ చెంప చూపించాలి. ఏంటి కుడి చెంప మీద కొట్టిదాకా ఊరుకుంటారా? కుడి చెంప మీద కొట్టిదాకా ఊరుకుంటారేంటి? అంత ఛాన్స్ ఇవ్వరు కదా. కుడి చెంప మీద కొట్టే వరకు మనం ఛాన్స్ ఇస్తామా? ఇవ్వం కదా. అర్థమవుతుందా ప్రియులరా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటా. ఏమని రాయబడిందని అంటే, ఎవడైనా కుడి చెంప మీద కొడితే ఎడమ చెంపను కూడా ఏం చేయాలి? చూపించాలి అన్నాడు. ఇప్పుడు నేను అదే అంటున్నాను, కుడి చెంప మీద కొడితే దాన్ని భరించడానికి ఎంతమంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు? తప్పు లేకుండా ఒక దెబ్బ తినడానికి ఎంతమంది ఇష్టపడ్డారో ఒకసారి ఇక్కడికి రండి, నేను లాక్ పడతాను. నేను పిలుస్తున్నాను, నేను కుడి చెంప మీద కొడితే ఇప్పటికిప్పుడు ఎడమ చెంప కూడా తిప్పుతానని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి రండి. అసలు ఏమాత్రం ఆలోచించకుండా కొడతాను. నేను చెప్తున్నాను, దెబ్బ చాలా గట్టిగా పడుతుంది. అంత దెబ్బ తిన్నా సరే ఎవరైనా సరే వెంటనే ఎడమ చెంప తిప్పేవాడు ఎవరున్నారో ఇక్కడికి రండి. మిమ్మల్ని ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిని అడుగుతున్నాను, ఎవరైనా సరే కుడి చెంప మీద కొడితే వెంటనే ఎడమ చెంప కూడా తిప్పేస్తాను అన్నయ్య అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ రండి. నేను కొట్టడానికి అయితే రెడీగా ఉన్నాను. అస్సలు నేను ఆలోచించను. పోనీ నేను కొడతానని మీకు ఎవరికైనా అనిపిస్తే, ఇతను సాత్వికం గురించి చెప్తున్నాడు, ఎవరో కొన్ని పిలుస్తాను. ఎవరైనా కోపంగా ఉన్నవాడు ఒకళ్ళిద్దరు రండి. వాళ్ళిద్దరు ఒకసారి ఇక్కడ చిన్న ట్రైల్ వేద్దాం. సాత్వికుడిగా రాంబాబు కనపడుతున్నాడు. రాంబాబుని ఇక్కడికి నేను పిలుస్తున్నాను. రాంబాబుని ఇక్కడ పిలుస్తున్నాను. నేను ఒక లాగి పెట్టి కొడతాను, ఎందుకంటే డాడీనే కాబట్టి ఒక దెబ్బ కొడతాను. అంటే డాడీ కొట్టినా సరే ఓర్చుకోలేనటువంటి సన్న. ఏమండి, డాడీ కొడితే ఈ రోజుల్లో డాడీ కొట్టినా ఊరుకుండే వాళ్ళు ఉన్నారా? గోళంలో బుర్రెట్టి నలిపేస్తున్నారు చాలామంది. కనబడతలే చాలామంది. తొలిపిరికిని పెట్టి నొక్కేసి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే ఇది చాలా క్రిటికల్ సబ్జెక్ట్ అనుకుంటా, అవునా? సబ్జెక్ట్ కొంచెం క్రిటికల్గానే ఉంది. అంటే ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే కొంచెం కష్టంగానే ఉంది, అవునా? ప్రభు ఇక్కడ ఏం చెప్పారంటే, ఎవడైనా సరే మిమ్మల్ని కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చదివేసుకుని పోతే ప్రతిసారి ఉండదు. ప్రాక్టికల్కి వెళ్తేనే ఒకసారి ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే అప్పుడు అనిపిస్తుంది, ఖచ్చితంగా దీన్ని మనము కొంచెం టైట్గా తీసుకోవాలి. ఇప్పుడు నేను మరొక మాట అంటున్నాను, ఎవరైనా కొట్టేలాగా ఉంటే నా కుడి చెంప చూపిస్తున్నాను రండి, నా ఎడమ చెంప కూడా చూపిస్తా. కొట్టేవాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు. మీ ఓపుకున్నంత గట్టిగా నా చెంప మీద కొట్టండి, వెంటనే నేను నా ఎడమ చెంప చూపిస్తా. రండి ఎవరికైనా నా మీద కొంచెం ఏదైనా నెగిటివ్ ఎప్పుడైనా అనిపిస్తే కనుక వాళ్ళైనా రావచ్చు. ఎందుకంటే వాళ్ళైతే ఇంకా గట్టిగా కొంచెం లాగ్ కొడతారు కాబట్టి ఎవరైనా రావచ్చు. నన్ను కొట్టండి, నేను మళ్ళీ ఎడమ చెంప చూపిస్తా. నేను నా మట్టుకు నేను ట్రై చేస్తాను. ఎవరైనా రాగలరా? కొట్టండి, తప్పులేదు. సో ప్రాక్టికల్గా మనం ఆలోచించినప్పుడు బైబిల్ని మనం అర్థం చేసుకోవాలంటే, దేవుని యొక్క లేకపోతే తన కుమారుని యొక్క లక్షణాలు మనకు అర్థం కావాలని అంటే, దాన్ని కూడా మన జీవితంలో ప్రాక్టికల్గా చేసుకుంటూ ముందుకు వెళితేనే ఒక లక్షణాన్ని మనం తీసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువును మనం నమ్ముతున్నాము, ఆయన వెంబడిస్తున్నాము, ఆయన మార్గంలో ప్రయాణం చేస్తున్నాము. ప్రభువా నువ్వే నా మార్గము, నువ్వే నా సత్యము, నువ్వే నా జీవము అని మాట్లాడుకుంటూ వెళుతున్నటువంటి ప్రభువును, ఆయనలో ఉన్నటువంటి లక్షణాలను తీసుకోవడం అనేది అతి సామాన్యమైన విషయం, చాలా కష్టం. అందుకే ఈరోజు ఆయన నమ్మాను. బాప్తీసం తీసుకోనగానే ఎగరేసుకుని వెళ్ళిపోయి బాప్తీసం తీసుకోకూడదు. బాప్తీసం తీసుకోవాలి అని అనుకుంటే గనక, ప్రభువా నీలాంటి మనసు నాకు కావాలి, నీలాంటి మనసు నాకు కావాలి, నీలాంటి లక్షణాలు నాకు కావాలి. ఒక్క లక్షణమైనా సరే క్రీస్తు సంబంధి అని ప్రపంచంలో ఒక్కడైనా సరే నా గురించి మాట్లాడాలి. అటువంటి లక్షణాన్ని ఒక్క లక్షణమైనా సరే నేను భూమి మీద ఉండగా
సంపాదించుకోవాలి. ఇదిగో క్రీస్తు వెంబడించినటువంటి సహోదరులు, క్రీస్తును వెంబడించినటువంటి ఆత్మీయులు, క్రీస్తును వెంబడించినటువంటి విశ్వాసులనే ఒక్క ట్యాగ్ ఉంటే చాలు, ఈ భూమి మీద నువ్వు సాధించడం అనేది, జయించడం అనేది చరిత్రలో నిలిచిపోయే గొప్ప 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 సంగతి అని చెప్తారు. సో అందుకని ప్రియులరా, సాత్వికము అని అనేది కొన్నిటిని బహిష్కరిస్తేనే సాత్వికం మనలోనికి ఆహ్వానింపబడుతుంది. కొన్నిటిని మనం ఏం చేయాలంటే బహిష్కరించాలి. బహిష్కరించడం అంటే ఊరు నుంచి వెలివేస్తారు, తెలుసు కదా. వెలివేస్తారా? ఆ ఊరిలో ఎవరో ఒక చేయరాని పాపాలు లేకపోతే తప్పులు ఊరంతటికీ నచ్చినటువంటి ఒక కార్యం చేశారనుకోండి, ఊరంతా కలిపి ఏం చేస్తారు? బహిష్కరిస్తారు. బహిష్కరించి అంటారు, ఇక మా ఊరికి నీకు నీ కుటుంబానికి సంబంధం లేదు. ఇంకో మాట కూడా అంటారు, ఎవడైనా సరే వారికి ఏ కార్యాలకైనా వెళ్ళినా వాడు కూడా ఏమైపోతాడు? నెట్టబడతాడు. వాడు నెట్టబడతాడు. అంటే వారి జోలికి ఇంక వెళ్ళకూడదనమాట. వారికి ఊరికి సంబంధం ఏమీ లేదు. నేను అదే అంటున్నాను, లోపల ఉన్న వాటిని బహిష్కరిస్తేనే ఆ లక్షణాలనేవి మనలోనికి వస్తాయి. ఆ ఒక్క లక్షణం సంపాదించుకోండి, క్రైస్తవుడిగా నువ్వు ఎంత అభివృద్ధి పొందుతావో, ఎన్ని దీవెలు నీ దగ్గరికి వస్తాయో, ఎన్ని ఆశీర్వాదాలు నీ దగ్గరికి వస్తాయో, నువ్వు వద్దన్నా సరే నిన్ను గొప్పగా చూపిస్తాడు ప్రపంచానికి. నువ్వు వద్దన్నా సరే, నువ్వు కాదనుకున్నా సరే గొప్ప వ్యక్తిగా నువ్వు కనబడతావు. నేను అదే అంటున్నాను, కోపం అని అనేది ఆయన అంటాడు, కోపం ఒకవేళ మనకు ఉదయం వచ్చినా సరే అది సాయంత్రానికి ఏమైపోవాలట? పొద్దు గుంకకుండానే ఏమైపోవాలి? దాన్ని మనము విడిచిపెట్టాలి. కోపం వచ్చినా సరే, అంటే మనకి ఏదైనా సరే దాన్ని అప్పటికప్పుడు దాన్ని వదిలేయాలి. వదిలేయకపోతే కనుక పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతాయి ప్రియులరా. సో అందుకని మనం ఇక్కడ ఆలోచన చేస్తే ప్రియులరా, ఇక్కడ ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే ఆయనను ఎన్నో దెబ్బలు కొట్టారు, ప్రభువుని కొట్టారా లేదా? కొట్టారు కదా. ఎవడైనా సరే కనికరం చూపించాడా? ఎవడైనా సరే జాలి పడ్డాడా? ఇంత రక్తం గారుతుంది, శరీరం ముక్కలైపోతుంది, అరే చూస్తా మనం పొడవడం ఏంటి? లేకపోతే ముండ్ల కిరీటాన్ని పెడితే ఆ ముళ్ళు ఎంత పెయిన్ వస్తాయి, ఎంత నొప్పి వస్తుంది, దానికి అది గుచ్చుకోవడం వల్ల రక్తం వస్తుంది కదా. ఇలా మనం ఈ కొరడాలతో, ఇలాంటి భయంకరమైనటువంటి స్లీవ్స్ ఉన్నటువంటి కొరడాలతో కొడితే మొక్కలు లాగేస్తుంది కదా, బ్లడ్ అంతా కారిపోతుంది కదా, మనిషి బలహీనం అయిపోతాడు కదా, రక్తం అంతా కారిపోతుంది కదా, తనలో ఇంకా ఏ బలం ఉంటుంది, తనలో ఏ శక్తి ఉంటుంది? ఇంత క్రూరంగా మనం ప్రవర్తించడం ఏంటని ఒక్కడైనా ఆయన కొట్టేటప్పుడు ఆలోచించాడా? ఒక్కడూ ఆలోచించలేదండి. ఒక్కడూ ఆలోచించలేదు. ఒక్కడు ఆలోచించకపోయినా ప్రభు ఆలోచించింది ఏంటో తెలుసా? ఒక్కడు కనికరపడకపోయినా ప్రభు కనికరపడింది ఏంటో తెలుసా? ఒక్కడు జాలి చూపించకపోయినా ప్రభు చూపించిన జాలి ఏంటో తెలుసా? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు. వాళ్ళు ఏం చేస్తున్నారు వీరు ఎరుగరు, అందుకే వారిని క్షమించమని అడిగిన ఓ సాత్వికుడు అండి యేసుక్రీస్తు ప్రభు. అటువంటి సాత్వికుడు యేసుక్రీస్తు ప్రభు. సో అందుకనే ప్రభువుని నమ్ముకున్నాం అంటే ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి, ప్రౌడ్గా గొప్పగా ఫీల్ అయిపోవాలి. ఎవరు నమ్ముకున్నావయ్యా నువ్వు అంటే, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నాను నేను. ఎందుకు? ఏం చెప్పగలవు ఆయన గురించి అంటే, నా ప్రభు సాత్వికుడు. ఒక్క మాట చెప్తాను నా ప్రభు గురించి, సాత్వికుడు. అంటే ఎందులో సాత్వికుడు? అన్నిటిలోనూ సాత్వికుడే. అటువంటి లక్షణం కావాలి మనకి. ఇప్పుడు ఆ లక్షణం ఆయన దగ్గర ఉంది. మరి ఆయన వెంబడిస్తున్నటువంటి మనం ఆ లక్షణం తెచ్చుకోవద్దా అంటున్నాను. మళ్ళీ అడుగుతున్నాను, తెచ్చుకోవద్దా? తెచ్చుకోవాలంటే